హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. రీసెంట్గా మనకి తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్. సో ఆ పార్ట్లో మనకి జనరల్ స్టడీస్ సెక్షన్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అవన్నీ కూడా మనకి ట్రెండ్ అనాలిసిస్ అనేది సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ చూద్దాం. అయితే ఈ వీడియోలో మెయిన్గా మనం ఫిజిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఈ పేపర్ చూసిన తర్వాత క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నలా కనిపించాయి అనమాట. అయితే క్వశ్చన్స్ చూసిన తర్వాత నేను ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్ కాకుండా చాలా వరకు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే ఒక చిన్న ఐడియాలో ఫ్లాష్ అయింది. వీళ్ళకి ఏంటి సోర్స్ ఎక్కడి నుంచి దొరికింది, ఇంత కాంప్లికేట్ క్వశ్చన్స్ వీళ్ళు ఎలాగ ఫ్రేమ్ చేశారు అనేది ఒక ఐడియా అనేది వచ్చింది. అయితే తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళు ఏ సోర్స్ నుంచి తీశారు అనేది నాకు తెలిసిందనమాట. సో ఆ సోర్స్ ఏంటో మీకు షేర్ చేస్తాను. అయితే మీకు ఇది 100% వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ దీంట్లో మీకు ఏంటో ఒక 3 జెన్యూన్ టెక్నిక్స్ చెప్తాను. ఆ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఒక 70% నుంచి 80% మార్క్స్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్లో స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఆ లూప్ హోల్ కూడా మీకు చెప్తాను. కానీ ఇది వర్కౌట్ అవుతుందో లేదో కానీ నాకు తెలియదు. ఎందుకంటే ఇది ప్యూర్లీ లక్ ఫ్యాక్టర్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, అలాగే ఏపీఎస్సీ వాళ్ళకి గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 3 టెక్నిక్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆ 3 టెక్నిక్స్ మీకు ఏంటంటే క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో ఇస్తున్నారు, వాళ్ళకి సోర్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. సో నా పర్సనల్ క్వశ్చన్ అంటే ప్లీజ్ ఈ వీడియో అనేది లాస్ట్ మినిట్ దాకా ప్లీజ్ వాచ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫిజిక్స్లో వీళ్ళేంటే మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చారు. సో ఇదొక టైప్ ఆఫ్ అప్రోచ్లో వీళ్ళు వెళ్తున్నారు. ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మీకు ముందు చెప్తున్నాను. స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఏంటి రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నవే. సో లాస్ట్ 6 months చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఈ 4 కూడా మనకి న్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి ఎఫ్ఎం స్టేషన్ సంబంధించిన ఇష్యూ అయితే ఒకటి వచ్చింది. అది మనకి రేడియో బ్రాడ్కాస్టింగ్ సంబంధించింది. అలాగే మెరైన్ అండ్ నావిగేషన్ ఎయిడ్స్ అయితే మనకి నావిక్ అండ్ ఐఆర్ ఎన్ఎస్ఎస్ సంబంధించిన న్యూస్ ఉంది. అలాగే ఇక్కడ టీవీ బ్రాడ్కాస్టింగ్ చూసుకున్నా సరే ఒక టీవీ ఛానల్లో ఉడతా పంజాబ్ సంబంధించిన ఇష్యూ కూడా వచ్చింది. అలాగే కమ్యూనికేషన్ శాటిలైట్ సంబంధించిన కూడా మనకి వచ్చిందన్నమాట. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ని బేస్ తీసుకొని స్టాటిక్ పార్ట్ని అడిగారు. సో ఇది కూడా మనకి ఎన్సీఆర్టీలో ఉన్నాయన్నమాట. ఎన్సీఆర్టీ అంటే జస్ట్ అంటే ఒక బాక్స్లో ఇచ్చారు. కానీ వీళ్ళంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి డైరెక్ట్గా బ్యాండ్స్ అడిగేశారు అనమాట. అయితే ఇక్కడ ఒకటి టెక్నిక్ ఏంటి స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్. ఇంకోటి మీరు ఫాలో అవ్వాల్సిందంటే ఫ్యూచర్ ఎగ్జామ్స్కి మనకి ఎన్సీఆర్టీ 6 నుంచి 10thలో మీకు బాక్సెస్ ఉంటాయి. ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ వేరే ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి బాక్సెస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇలాగ ఒక 10% నుంచి 20% రావడానికి అవకాశం అయితే ఉంది. సో డెఫినెట్గా ఇది 100% వస్తాయని నేను చెప్పలేను. ఛాన్సెస్ అయితే ప్రాబిలిటీ అయితే ఎక్కువ ఉందని మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఇచ్చిన స్టడీ మెటీరియల్ కూడా కొంతవరకు ఉంది. ఇదంతా కూడా నేను ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒకటి స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్. ఇంకోటి ఏంటంటే మీకు చెప్తుంది ఎన్సీఆర్టీలో ఉన్న బాక్సెస్ టెక్స్ట్ బుక్లో 6 నుంచి 10th ఉన్న బాక్సెస్ అన్ని కూడా మీరు బైహార్ట్ చేయాలి. నెక్స్ట్ వీళ్ళు ఇంకో సోర్స్ అనేది మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి మీకు 2 టెక్నిక్స్. ఒకటి ఏంటంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్, ఇంకోటి ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్న బాక్సెస్ అని చెప్పాను. సో ఈ 2 టెక్నిక్స్ ఫాలో అయితే మీకు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. అయితే ఇంకో సోర్స్ అనేది దొరికింది. ఇది అంటే లూప్ హోల్ అంటారు. అయితే ఈ లూప్ హోల్ అనేది ఫ్యూచర్ ఎగ్జామ్స్లో వర్కౌట్ అవుతుందో లేదో నేనైతే గ్యారంటీగా మీకు చెప్పాను. కానీ వర్కౌట్ అయితే మీకు లక్ ఫ్యాక్టర్ కనుక యాడ్ అయితే మీ స్కోర్ కనీసం ఒక 10 to 20% బూస్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ సోర్స్ ఏంటో మీకు చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మీకేంటి ఈ క్వశ్చన్ ఉంది. అయితే ఈ క్వశ్చన్ చూసిన తర్వాత నాకు అసలు మైండ్ అనేది బ్లాక్ అయింది అన్నమాట. ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది, ఇంత హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉన్న క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వీళ్ళు గ్యాదర్ చేశారు అనేది, ఎలా ఫ్రేమ్ చేశారు అనేది ఒక డౌట్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఒక వెబ్సైట్ నుంచి సేమ్ కాపీ పేస్ట్ చేశారనమాట. ఇది ఒక వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ అనమాట. ఆ వెబ్సైట్ నుంచే చాలా వరకు జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని వచ్చినాయి. అయితే మీరు చూస్తే ఇక్కడ కంప్లీట్ క్వశ్చన్ అండి సేమ్ అలా ఇక్కడ కాపీ చేసి మీకు ఎగ్జామ్ పేపర్లో ఇచ్చేసారనమాట. సో ఇది ఒక లూప్ హోల్ మనకి తెలిసింది. సో ఇది వర్కౌట్ అయితే మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1-2 మార్కులు ఎక్స్ట్రా వచ్చినా సరే అది మొత్తం కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ వెబ్సైట్ అంటే మీకు తర్వాత చెప్తాను దాని గురించి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదువుకున్నా సరే మీకు ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి మీకు వస్తుంటాయి అనమాట. సో ఇలాంటి స్టడీ మెటీరియల్ కూడా ఉంది అనమాట నేను ఇచ్చిన స్టడీ మెటీరియల్లో. నెక్స్ట్ మీకు అలాగే స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ చెప్పాను. రీసెంట్గా మనకి రామన్ ఎఫెక్ట్ కూడా మనకి న్యూస్లో ఉంది. సో కరెంట్ అఫైర్స్ కూడా దాన్ని చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించిన కూడా దాని స్టాటిక్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో అది కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. అది కూడా మీరు చదవాలి. సో డెఫినెట్గా ఇది గ్రూప్ 2 ఎగ్జామ్కి స్ట్రాటజీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే అసెషన్ రీజన్ ఇచ్చారు. సో అసెషన్ రీజన్ కూడా మెయిన్గా మనకి ఏంటంటే సేమ్ అదే వెబ్సైట్లో సేమ్
అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చనే జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేశారు. సో ఇది వెబ్సైట్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇది కొంచెం హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, కంప్లీట్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి ఇచ్చారంటే మనకి ఐఐటి ఫిజిక్స్ బుక్ నుంచి ఇచ్చేసారనమాట. సో ఇక్కడ ఐఐటి ఫిజిక్స్ బుక్ చూసుకుంటే ఈ థర్డ్ క్వశ్చన్ అనేది జస్ట్ కాపీ చేసి మీకు ఎగ్జామ్లో ఇచ్చేసారనమాట. సో ఆ బుక్ ఏంటంటే మీకు కృష్ణాస్ ఐఐటి ఫిజిక్స్ బుక్ అనమాట. మీకు కనుక టైం ఉంటే చదవండి, లేకపోతే అంత స్పెండ్ చేయకండి. ఎందుకంటే మనకి కాస్ట్ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ. మనకేంటి టైం ఫ్యాక్టర్ అనేది టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సిలబస్. ఈ స్టేట్మెంట్ మనం పక్కగా ఫాలో అవ్వాలి. సో దీన్ని బట్టి మీరు టైం ఉంటే రివిజన్ కోసం ఎక్కువ కేటాయించాలి, లేకపోతే కొత్త క్వశ్చన్ సాల్వ్ చేయాలనేది మీ డెసిషన్ మీద డిపెండ్ ఉంటుంది, మీ పర్ఫెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇలాగే ఇంకో క్వశ్చన్ వచ్చింది మనకి ఎగ్జామ్లో. సో ఇది కూడా మనకి ఇది పర్టికులర్ క్వశ్చన్ అదే వెబ్సైట్ నుంచి వీళ్ళంటే జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేశారు. ఇది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ అనాలిసిస్ చూసుకుంటే మనకి ఏంటంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ చూస్తున్నారు, అలాగే స్టాటిక్ అండ్ కరెంట్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి. అలాగే కొంచెం హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కోసం వీళ్ళంటే ఐఐటి క్వశ్చన్స్ వరకు వెళ్తున్నారు. సో ఇది జనరల్గా. కానీ కొంచెం మనం స్మార్ట్గా ప్రిపేర్ అయితే 70% చాలు. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. 100% క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఎవరైతే ఎంఎస్సీ ఫిజిక్స్ లాంటి చేసిన వాళ్ళు 100% క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అవసరం. మనం ఏంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి మనకేంటి మన గోల్ ఏంటి సర్వీస్లో ఉండాలి. సో ఆ సర్వీస్ కోసం అంటే మనం కొన్ని స్ట్రాటజీస్ అనేవి చేంజ్ చేసుకోవాలి. మనం కొన్ని లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. సో వాటి కోసం ఈ డిఫరెంట్ టెక్నిక్స్ అనేది మీరు ఫాలో అయితే హెల్ప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీకు చెప్తున్నాను మళ్ళీ 3 టెక్నిక్స్ ఏంటి, స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్, అలాగే ఎన్సీఆర్టీ బుక్స్, దాంట్లో ఉన్న బాక్సెస్, అలాగే మీకేంటి ఆ పర్టికులర్ వెబ్సైట్. అయితే నాకు తెలుసు ఇదేంటంటే నేను చేసిన వీడియోస్ 100% ఎవరు ఫాలో అవ్వట్లేదు. నాకు వచ్చిన అంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఓన్లీ 5-10% మాత్రమే హెల్ప్ అవుతుంది. అయితే అందరికీ నేను వెబ్సైట్ పేరు అనేది ఓపెన్గా పెట్టట్లేదు. ఎవరికైతే జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐ మెయిన్స్ కానీ, టీఎస్పీసీ గ్రూప్ 2 కానీ, ఏపీఎస్సీ కానీ, అలాగే ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి. ఇది నా ఫేస్బుక్ పేజ్. దీంట్లో నాకు మెసేజ్ చేస్తే మీకు ఏంటి ఆ వెబ్సైట్ పేరు అని చెప్తాను. అలాగే మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు అడగొచ్చు. డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఇది నా ప్రామిస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటాను ఈ స్ట్రాటజీ అంతా కూడా. సో ముందుగానే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుందో లేదని ముందుగా ఆలోచించుకొని అప్పుడు మీ డెసిషన్ తీసుకొని ఫాలో అండి. లేకపోతే నేను మీకు పర్సనల్గా నేను గ్యారంటీ ఇవ్వలేను ఇది హెల్ప్ అవుతుందో లేదని. కానీ మొన్న జరిగిన ఎగ్జామ్కి అంటే నేను కానిస్టేబుల్ పేపర్కి ఆల్రెడీ ప్రిలిమ్స్కి నేను కొంతమంది ట్రైనింగ్ ఇచ్చాను, కొంతమంది క్వాలిఫై అయ్యారు. నేను పర్సనల్గా ఒక అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చానంట పర్టికులర్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం. ఖమ్మం అబ్బాయిది, చాలా నిరుపేద కుటుంబం. తనకేంటి ఈ పేపర్లో 96 మార్క్స్ వస్తున్నాయి, అలాగే ఈవెంట్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. డెఫినెట్గా ఏఆర్ కానీ సివిల్ కానీ రావడానికి అవకాశం ఉంది. సో దట్స్ మై ప్రామిస్. తను డెఫినెట్గా సెలెక్ట్ అవుతుంది, నాకు తెలుసు అది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కూడా ఫ్యూచర్ ఇలాంటి సర్వీస్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ టెక్నిక్స్ కనుక మీకు హెల్ప్ అవుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్, ఏపీఎస్సీ, టీఎస్పీ సెక్టర్స్. థ్యాంక్ యూ.